శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 29 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి ఉదయం 8 గంటల 58 నిమిషాల వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు ఉంది. తదుపరి మకా నక్షత్రం వస్తుంది. యోగం ధృతి రాత్రి 7 గంటల 26 నిమిషాల వరకు ఉంది. తదుపరి శూలం కరణం భద్ర ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు ఉంది. తదుపరి భవ రాత్రి 9 గంటల 32 నిమిషాల వరకు ఉంది. తదుపరి బాలువ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 43 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. వజ్రం తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి వజ్రం తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. గుళిక కాలం సాయంత్రం 3 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి కామద ఏకాదశి అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.